నమస్తే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. ట్రంప్తో గొడవపై వెనక్కి తగ్గిన మస్క్ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ట్రంప్తో వివాదంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం ట్రంప్ దృష్టికి రాగా ఆయన అంగీకరించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ఎలాన్ మస్క్ క్షమాపణను ట్రంప్ అంగీకరించారని, అభినందించారని కరోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా ప్రజల ప్రయోజనాలపై తమ దృష్టి కొనసాగుతుందని తెలిపారు. కాగా ట్రంప్ చెప్పినట్లు మస్క్ ఇచ్చిన ప్రైవేటు కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. The President acknowledged the statement that Elon put out this morning, and he is appreciative of it, and we are continuing to focus on the business of the American people. The President acknowledged the statement that Elon put out this morning, and he is appreciative of it, and we are continuing to focus on the business of the American people. And has the administration started a review of Musk's government contracts, something that the President said he's considering? What do you mean by that? Has the administration started a review of the contracts that Musk and his companies currently have? No efforts have been made on that front as far as I'm aware. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తన వల్లే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారంటూ మస్క్ గత వారం ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఈ క్రమంలోనే ఇరువురు ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. డ్రగ్స్ అంశంపై కూడా ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. అయితే ట్వీట్ల విషయంపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గత కొన్ని రోజులుగా అటు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదాలు, ట్వీట్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అది ఫుల్ స్టాప్ పడింది. అటు వైట్ హౌస్ కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి సారీకి సంబంధించిన ట్వీట్లని ట్రంప్ యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా వైట్ హౌస్ వర్గాలు సెక్రటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఇక పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య ఇప్పటి వరకు తారాస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. ప్రస్తుతానికి వాటికి స్వస్తి పలికినట్టు కూడా తెలుస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మాస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్, మాస్క్ మధ్య దూరం పెరిగింది. అనేక ట్వీట్లు చేస్తూ కూడా ఈ క్రమంలోనే కొంత ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ పై మాస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తన వల్లే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారంటూ మాస్క్ గత వారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సైతం కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్న నేపథ్యం ఉంది. ఈ వ్యాఖ్యలను సైతం కూడా ట్రంప్ ఖండించారు. ఈ క్రమంలోనే ఇరువురు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. డ్రగ్స్ అంశంపై ఒకరినొకరు తీవ్రంగా కూడా దూషించుకున్నారు. అయితే ట్వీట్ల విషయంపై ఎలాన్ మస్క్ కొంత తగ్గినట్టు తెలుస్తుంది. ట్వీట్ కి సంబంధించిన అంశంలో పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ కూడా ఆయన విచారం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ ని కూడా ట్వీట్ చేశారు. ఇక మాస్క్ చేసిన ట్వీట్ పట్ల సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రపంచ కుబేరుడు మాస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించినట్టు కూడా వైట్ హౌస్ వర్గాలు సైతం కూడా వెల్లడించాయి. ఇక ట్రంప్, మాస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ తో గొడవకు ఎలాన్ మస్క్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఇటీవల ఎలాన్ మస్క్ సంబంధించిన బిజినెస్ అంశాలపైన కూడా కొంత విచారణ చేయాల్సిందనేది కూడా నాటి సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వాటిని కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. వీటిపైన విలేకరులు ప్రశ్నించగా వాటికి సంబంధించిన అంశంలో కూడా వైట్ హౌస్ ఉన్నతాధికారులు మాత్రం ఎక్కడ కూడా ఎలాన్ మస్క్ అంశంలో మాత్రం జోక్యం చేసుకోకుండా వాటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వెల్లడించకుండా కేవలం ఇద్దరి మధ్య సమస్య తీరిపోయిందనే అంశాన్ని మాత్రం స్పష్టం చేయడం జరిగింది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.